ఇక విశాఖ జిల్లా పెందుర్తి వద్ద ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 14 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరకు నుంచి విశాఖ వస్తున్న బస్సులో గంజాయి రవాణా జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు పెందుర్తి బస్టాండ్ వద్ద కాపు కాశారు. ఆ బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు. విశాఖ జిల్లా పెందుర్తి వద్ద ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 14 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అరకు నుంచి విశాఖ వస్తున్న బస్సులో గంజాయి రవాణా జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు పెందుర్తి బస్టాండ్ వద్ద కాపు కాసి ఆ బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. విశాఖ జిల్లాలో 14 కిలోల గంజాయి పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ ముఠా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఏంటి డీటెయిల్స్ తెలిసాయా? ప్రతిభ, విశాఖ జిల్లాలో పండుతున్నటువంటి గంజాయికి దేశవ్యాప్తంగా కూడా పెద్ద డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే అరకు ప్రాంతం నుంచి కొంత గంజాయిని ఆర్టీసీ రవాణాలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులకు ముందస్తు సమాచారం నేపథ్యంలోనే పెందుర్తి బస్ స్టాప్ వద్ద కాపు కాసి వాళ్ళు తనిఖీలు చేయగా 2 నిందితులతో పాటు 14 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే మాదిరిగా అనేక రూపాల్లో గంజాయిని తరలించేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే సమాచారం అందుకున్న నేపథ్యం అంటే పోలీసులకు ఎక్కడికెక్కడ కోవర్ట్లు అవి ఇన్ఫార్మేషన్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి వస్తున్న సమాచారం మేరకు పట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఎక్కువగా మంది యువత చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి గంజాయిని ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు కొంత మొత్తం తీసుకునేందుకు సిద్ధపడి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ రహదారులపైన పోలీసులు చెకింగ్లు చేయడంతో ఆర్టీసీ బస్సులను కూడా ఎంచుకునే ప్రయత్నం చేశారు. ప్రయాణికుల్లో కలిసిపోయి వీళ్ళంతా కూడా ప్రయాణికుల మాదిరిగా ప్రయాణిస్తూనే ఈ విధంగా రవాణా చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ అరకు ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ పెందుర్తి వద్ద కాపు కాసిన పోలీసులు వాళ్ళని తనిఖీలు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 8 నిందితులను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకుని రిమాండ్ కి తరలించడం జరిగింది. ప్రతిభ. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.